సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్దర్శనంలో మనం 7వ శ్లోకం వరకు వచ్చాం. దాన్ని మరొకసారి పునర్విమర్శన చేసుకుని ముందుకు పోదాం. యత్పంచకోశాత్మకమస్తి దేహం తదంతరా కిం భువనం చకాస్తి దేహం వినా పంచవిధం తదేతత్ పశ్యంతి కేవా భువనం భణంతు. యత్ పంచకోశాత్మకం, పంచకోశాలు రూపంగా గల యత్ దేహం, ఏ దేహం అస్తి ఉన్నదో, తత్ అంతరా ఆ దేహం లేకుండా భువనం చకాస్తి ఈ జగత్తు ప్రకాశిస్తుందా అంటే ప్రకాశించదు అని. తత్ అందువల్ల ఏతత్ పంచవిధం ఈ 5 భేదాలు కలిగినటువంటి దేహం వినా దేహం లేకుండా కేవా ఎవరు భువనం పశ్యంతి ఈ జగత్తును చూస్తున్నారు, భణంతు చెప్పండి. పంచకోశాత్మకమైన దేహం లేకుండా జగత్తు ప్రకాశించదు. 5 భేదాలు కల దేహం లేకుండా ఎవరు జగత్తును చూస్తున్నారు చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు రమణ మహర్షి. రమణ మహర్షి అహంకారానికి వ్యతిరేకంగా తన బోధని కొనసాగిస్తున్నారు. ఆయన ఈ సద్దర్శనంలో అంతా కూడా ఈ అహంకార నిర్మూలనం, దాని గురించి ఆయన ప్రయత్నం, ఆయన కృషి కూడా. అహంకారం మనకి ప్రస్తుతం అదే హీరో. దాన్ని జన్మ జన్మలుగా మనం హీరోగా ఎంచుకుని దాన్ని పెంచి పోషిస్తున్నాం. దాని యొక్క ఆలన పాలన, ఆ అహంకారాన్ని బుజ్జగించడం, అహంకారాన్ని పోషించడం, అహంకారాన్ని సమర్థించడం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక్కసారిగా అహంకారం హీరో కాదు, అది విలన్ అంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని మీద సమరాన్ని కొనసాగించడం కొంచెం కష్టమైన విషయమే. ఇది ఆ చెప్పేటటువంటి గురువుకి కష్టమే, వినేటటువంటి శిష్యుడికి కూడా కష్టతరమే. అందుకని దీని గురించి ఆయన ఎక్కువ కృషి చేస్తూ ఈ అహంకార నిర్మూలన ఎలా చేయాలి, దీనివల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి అంటూ అనేక కోణాల్లోంచి దాన్ని దర్శింపజేస్తున్నారు. ఈ అహంకారం గురించి దీన్ని నిర్మూలన చేయాలంటే ఆ విద్యార్థి బుర్ర ఊపుతాడు కానీ ఆ అహంకార నిర్మూలన అంత సులభమైనటువంటి విషయం కాదు. ఈ విద్య నేర్చుకుంటూనే, ఆత్మవిద్య నేర్చుకుంటూనే ఇదిగో నేను వేదాంతిని అనేటటువంటి అహంకారం తనకి తెలియకుండానే అది ప్రవేశిస్తుంది. అది ప్రవేశించి అది ఆ అహంకార రూపంలో అలా నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ సద్దర్శనంలో మనకి ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి అంశ ఈ అహంకార నిర్మూలనం. రమణ మహర్షి అహంకార నిర్మూలన ఎలా చేయాలి అనే దానికన్నా కూడా దీన్ని ఏ విధంగా మనం దర్శించాలి, ఇది ఏ విధంగా మనకి తెలియకుండా మనలో ప్రవేశిస్తోంది, ఈ విధమైనటువంటి ఆ దర్శనం మనకి చూపిస్తున్నారు. కాబట్టి ఇది అహంకార నిర్మూలనకి మనకి దోహదం చేస్తుంది. అహంకారాన్ని పూర్తిగా మట్టుమాయం చేయాలి. అహంకారాన్ని మిథ్య అని మిథ్యగా దాన్ని పూర్తిగా ఆ జ్ఞానంతో పూర్తిగా సమసిపోయేటట్టు, అహంకారం సమసిపోయేటట్టు చేసుకోవాలి. విచారం నా సహతేయ తమో యద్వత్ దివాకరం. ఎలాగైతే ఈ చీకటి ఆ వెలుతురు వస్తే నిలవదో ఆ మాదిరిగా
ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం అనేటటువంటి ఆ ప్రకాశంలో అహంకారం అంతరించిపోతుంది. ఈ అహంకారం అనే పదం ముందు, దీని గురించి చెప్పుకునే ముందు మరొక్కసారి మనం ఇది ఏ విధంగా మనకి ధర్మశాస్త్రంలో వస్తుంది, ఏ విధంగా వేదాంతంలో వస్తుంది కొంచెం తెలుసుకుంటూ ఉండాలి. వేదాంతంలో చెప్పేటటువంటి అర్థం వేరు, ధర్మశాస్త్రం నీతి శాస్త్రంలో అహంకారం గురించి చెప్పేటటువంటి అర్థం వేరు. ధర్మశాస్త్రంలో నీతి శాస్త్రంలో అహంకారం అంటే ఈ గర్వము, నేనే గొప్పవాణ్ణి, నాకన్నా గొప్పవాళ్ళు మరొకళ్ళు లేరు, ఇటువంటి ఆ గర్వపూరితమైనటువంటి భావనలన్నీ కూడా అహంకారం కింద వస్తాయి. కానీ అహంకారం కానిదేమిటో చెప్పాలంటే మనకి గీతలో వచ్చింది. అనహంకారం అంటే ఏంటో: అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ. ఇవి అనహంకారం, అహంకారం కాదు అంటున్నారు. అంటే ఇవి కాకుండా దీనికి ఆపోజిట్గా తీసుకున్నా కూడా అహంకారమే. ఇవన్నీ ధర్మశాస్త్రంలో అహంకారానికి చెప్పినటువంటి నిర్వచనాలు. కానీ వేదాంతం వచ్చేసరికి ఈ నిర్వచనం మరొక దిశలో ఉంటుంది. అదేమిటంటే, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో మమేకమైతే ఆ జీవభావాన్ని అహంకారం ఉంటుంది ఈ వేదాంతం. అంటే చూడండి, చాలా వినయంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా ధర్మ నిరతితోటి వ్యవహారం చేస్తున్నాడు. అలా ధర్మాచరణ చేస్తూ ఎంతో వినయంగా, ఎంతో ధర్మబద్ధంగా నడుచుకున్నా కూడా అతనికి అహంకారం ఉంది అంటోంది వేదాంతం. ధర్మశాస్త్రపరంగా అహంకారం లేదు, వేదాంతం అతనిలో కూడా అహంకారం ఉంది అంటుంది. ఎలాగ అహంకారం ఉంది అంటే, ఇదిగో నేను చాలా వినయంగా ఉంటాను, నేను ధార్మికంగా జీవనం గడుపుతున్నాను. ఈ రకమైనటువంటి భావనలన్నీ కూడా దేహపరమైనటువంటి భావనలు. ఈ వినయము, ఈ ధార్మిక జీవనము ఇవేవి ఆత్మకి చెందినవి కాదు, ఆ సచ్చిదానంద పరమాత్మకి చెందినటువంటి పదాలు కావు. కాబట్టి ఈ జీవభావానికి సంబంధించినది ఏదైనా కూడా అది అహంకారం కిందే వస్తుంది. యత్ పంచకోశాత్మకమస్తి దేహం తదంతరా కిం భువనం చ కాస్తి అంటున్నారు. పంచకోశ అనాత్మని అహం ఇది అధ్యాస. ఇదే అహంకారం అంటే. అంటే పంచకోశాలు, ఈ అనాత్మైనటువంటి పంచకోశాలు ఇదే నేను అని పంచకోశాల్లో మమేకం అవడమే ఈ అధ్యాసే అహంకారం అంటే, ఈ జీవభావమే అహంకారం అంటే అన్నట్టుగా రమణులు చెప్తున్నారు. ఈ పంచకోశాలు వాటిలో పూర్తిగా, ఇదిగో ఈ మీకు ఒక అందమైన దేహం ఉంది, పొడుగ్గా ఉన్నారు లేదా తెల్లగా ఉన్నారు, ఈ విధమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అహంకారమే. ఎందుకంటే దేహంతో మమేకమై ఉన్నారు. మీకు ఉండేటటువంటి మంచి గుణాలు, వాటితో మమేకమయ్యారు అంటే ఇవన్నీ కూడా కోశానికి సంబంధించినవే. కాబట్టి ఇవేవి కూడా ఆత్మకి సంబంధించినవి కాదు. అందుకని ఫిలసాఫికల్గా, వేదాంతపరంగా చెప్పాలంటే ఇవన్నీ అహంకారం కిందకే వస్తాయి. ఈ అహంకారం లేకుండా ఉండాలి అంటే నేను ఆత్మను, ఆత్మ వినా మరొకటిది మీరు ఏది చేర్చినా, నేను అనే పదానికి మీరు ఏది చేర్చినా కూడా అది అహంకారం అయిపోతుందని తెలుసుకున్నాం. ఈ అహంకారం ఆ నేనుకి వేరే ప్రత్యయాలు చేర్చడం వల్ల, ఆ అజ్ఞానంలో నేను ఉండడం వల్ల, అంటే ఇదిగో నేను ఈ వేదాంతం చదువుకున్నాను, నేను పొడుగ్గా ఉంటాను, నేను బ్రాహ్మణుడను, లేదా నేను ఫలానా ఇంట్లో ఉంటున్నాను, ఈ విధమైనటువంటి ఏది చేర్చినా కూడా అది అహంకారం అయిపోతుంది. కేవలం ఆ శుద్ధ చైతన్యాన్ని మాత్రమే దర్శించగలిగితే అది అనహంకారం అవుతుంది.
ఈ అజ్ఞానమే ఈ అహంకారం అనేటటువంటి జ్వాలకి నూనె లాంటిది. ఈ ఈ నూనె ఉన్నంతకాలం, ఈ అజ్ఞానం ఉన్నంతకాలం ఈ జ్వాల వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటటువంటి నూనె ఎగిరిపోయిందో, ఎప్పుడైతే ఇది పూర్తిగా ఆవిరైపోయిందో, అప్పుడు ఈ అహంకారం బరిక ఉండదు. 8వ శ్లోకం చూద్దాం. శబ్దాది రూపం భువనం సమస్తం శబ్దాది సత్యేంద్రియ వృత్తి భాస్య సత్యేంద్రియాణం మనసో వశే స్యాత్ మనోమయం తద్భువనం వదామా. సమస్తం అంటే మొత్తము, భువనం జగత్తు, శబ్దాది రూపం భవతి శబ్ద స్పర్శ రూప రసగంధములు స్వరూపంగా కలిగినది. శబ్దాది సత్తా, శబ్దాది గుణముల ఉనికి ఇంద్రియ వృత్తి కలది. భాస్య, శ్రోత్రము మొదలగు ఇంద్రియముల వ్యాపారములచే ప్రకాశింపదగినది. భవతి, అగును. ఇంద్రియాణం, శ్రోత్రము మొదలగు ఇంద్రియముల యొక్క సత్తా ఉనికి, మనసహ మనస్సు యొక్క వశే వశమున స్యాత్ ఉంటుంది. తత్ అందువల్ల భువనం జగత్తు మనోమయం మనోమయంగా వదామా చెబుతున్నాము. ఈ మొత్తం జగత్తంతా శబ్ద స్పర్శ రూప రసగంధాలు తన స్వరూపంగా కలిగి ఉంటుంది. శబ్దాది గుణాల ఉనికి ఇంద్రియ వృత్తి కలిగింది. చెవి మొదలైనటువంటి ఇంద్రియముల యొక్క ఉనికి మనస్సు యొక్క వశంలో ఉంటుంది. చెవి, కన్ను, ముక్కు ఈ ఇంద్రియాల యొక్క ఉనికి మనస్సు యొక్క వశంలో ఉంటుంది. అందువల్ల ఈ జగత్తంతా కూడా మనోమయం అని చెబుతున్నాము. ఈ జగత్తంతా కూడా మనో వశము అని చెప్తున్నాము. మన ముందు ఒక విశాలమైనటువంటి ఈ ప్రపంచం ఉంది. అది అనంతంగా ఉంది. దాని హద్దులు, దాని పరిమితి ఎంత ఉంది అనే విషయం ఈ రోజు వరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారు. పైగా ఇది విస్తరిస్తున్నటువంటి విశ్వం అంటూ చెప్పుకొస్తున్నారు. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటారు. ఈ విధంగా ఈ విస్తారమైనటువంటి ప్రపంచంలో, విశాలమైనటువంటి ఈ జగత్తులో నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి ఆ ప్రపంచం చాలా 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 పరిమితమైనది. ఈ ఉన్న విశ్వాన్ని చూసినట్టయితే అది విశాలంగా, హద్దులు లేకుండా అనంతంగా ఉంది. ఇంత అనంతమైనటువంటి ఈ జగత్తులో నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి ఆ ప్రపంచం చాలా చాలా చిన్నది. ఇది మన ముందు తెలుసుకోవాలి. ఈ మొత్తం ఉన్న ప్రపంచం అంతా నన్ను బాధించదు. ఈ ప్రపంచం అంతా నన్ను ప్రభావితం చేయదు. ప్రపంచం అంతా కూడా, ఉన్న ప్రపంచం, ఉన్న విశ్వం అంతా కూడా నాకు సమస్యలు తెచ్చిపెట్టదు. నాకు సమస్యలనిచ్చేది, నాకు కష్టాన్ని కొని తెచ్చేది ఇదిగో నేను అనుభవిస్తున్నటువంటి ఈ చిన్ని ప్రపంచం. ఎక్కడో గుజరాత్లో విపరీతమైనటువంటి వానలు వచ్చాయి. వానలు వచ్చి అక్కడ జనజీవనం అంతా అతలాకుతలం అయిపోయింది. కానీ నేను ఆ విషయంలో జీవన్ముక్తుణ్ణి. ఎందుకంటే అది నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి జగత్తు కాదు. అంతెందుకు, మన హైదరాబాద్లోనే అనేక వీధులు, అనేక సందులు, అనేక పేటలున్నాయి. అవన్నీ నాకు అనుభవంలోకి రావు. కేవలం నేనున్నటువంటి ఈ చిన్ని ప్రపంచం, నా చుట్టూ తిరుగాడేటటువంటి ఈ స్నేహితులు, బంధువులు, ఇక్కడ ఉండేటటువంటి ఈ సత్సంగ్ సభ్యులు, వీరే నా ప్రపంచం. అంటే వీరికి ఏ సమస్య వచ్చినా అది నా సమస్యగా భావిస్తూ ఉంటాను. అంటే నా అనుభవంలోకి వచ్చేటటువంటి జగత్తు చాలా 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 చిన్నది.
అనుభవంలోకి వచ్చేటటువంటి జగత్తే నాకు సమస్యనిస్తూ ఉంటుంది. అదే దుఃఖ మిశ్రితత్వంగా నాకు గోచరిస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం. ఈ అనుభవంలోకి వచ్చేటటువంటి ఈ జగత్తు అది నాకు భారంగా, అది నాకు సమస్యగా ఏర్పడింది. ఇది నాకు రాగద్వేషాలు, కామక్రోధాలు, మదమాత్సర్యాల్ని తెచ్చిపెడుతోంది. ఈర్ష్య, అసూయ, ఈ రకమైనటువంటి మనోప్రకోపాల్ని కలుగజేస్తోంది. ఇది నా మనస్సుని పూర్తిగా ఆవరించి అనుక్షణం ఈ అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచం గురించే ఆలోచించేటట్టు చేస్తోంది. నా భార్య, నా పిల్లలు, నా మనవలు, ఇగో నా ఇల్లు, నా చుట్టూ ఉండేటటువంటి జనజీవనం, ఇవి నా ఆలోచనలు. ఈ ఆలోచనలు సుఖాన్నిస్తే దుఃఖాన్నిస్తూ ఉంటాయి. ఇది ఎంత భారవంతంగా అయిందంటే నా నడ్డి పూర్తిగా వంగిపోయింది. ఈ భారంతో ఈ భారాన్ని మోయలేక నా నడ్డి పూర్తిగా వంగిపోయింది. ఈ ప్రపంచం అనగానే ఈ జడ ప్రపంచమే కాదు, పరిమితంగా ఉండేటటువంటి జడ ప్రపంచం మాత్రమే కాదు, అందులో ఉండేటటువంటి ఈ చేతనవంతమైనటువంటి ఈ జీవులు, ఆఖరికి నేను పెంచుకునేటటువంటి ఆ జంతువులు కూడా అందులోకి వస్తాయి. కాబట్టి ఈ అనుభవంలోకి వచ్చేటటువంటి ఈ ప్రపంచం నన్ను బంధిస్తోంది, నన్ను కట్టిపడేస్తోంది, నాకు సుఖదుఖాలను ఇస్తోంది అంటున్నారు రమణులు ఈ శ్లోకంలో. అక్కడ ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి ఆ జగత్తు అదంతా ఈశ్వర సృష్టి. ఇది విద్యారణ్య తన పంచదశలో తనదైన శైలిలో చాలా చక్కగా చెప్తారు ఈ విషయం. ఉన్న ప్రపంచం, ఉన్న జగత్తు అది ఈశ్వర సృష్టి, దానిలో ఏ లోపము లేదు. అయితే నాకు అనుభవంలోకి వస్తున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ చిన్ని ప్రపంచం ఏదైతే ఉందో, అది జీవ సృష్టి అవుతోంది. ఈశ్వర సృష్టిని జీవ సృష్టిగా నేను మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నాను? రాగద్వేషాలనేటటువంటి రంగులు పులిమి నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచాన్నంతటినీ, ఇది నాకు ఇష్టం, ఇది నాకు కష్టం, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇది నాకు దూరంగా ఉండాలి, ఈ విధంగా ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి జీవిని రాగం ద్వేషం, రాగం ద్వేషం, ఈ విధమైనటువంటి రంగులు పులిమి నేను ఆ అద్భుతమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి ఈశ్వర సృష్టిని జీవసృష్టిగా మార్చేస్తున్నాను. జీవసృష్టిగా మార్చడానికి అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచమే అదే నాకు అహంకారంగా ఉంటుంది. అంటే ప్రపంచం ఒక నాణ్యానికి ఒకవైపు అయితే నా అహంకారం మరొక వైపు. ఆ ప్రపంచాన్ని జీవసృష్టితో చూసి దాంట్లో ఉండేటటువంటి దుఃఖాన్ని, దాంట్లో ఉండేటటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఆ సుఖ దుఃఖాల మేళవింపుతో ఆ భారవంతమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతున్నాను. బంధకత్వంతో నేను గడుపుతున్నాను, అపూర్ణత్వంతో నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ఈ ప్రపంచము ఎప్పుడు వస్తుంది? అహంకారము అనేటటువంటి ప్రమాద ఉంటే, ఇదిగో నాకు అనుభవంలోకి వస్తున్నటువంటి ఈ ప్రమేయ ప్రపంచం ఉంటుంది. ఈ చిన్ని ప్రపంచం నాకు ప్రమేయంగా నా ముందు నిలుస్తుంది. కాబట్టి అహంకారమే ఈ భారమైనటువంటి అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచానికి మూలము. ఈ అహంకారమే ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచానికి, నన్ను కట్టిపడేసేటటువంటి ప్రపంచానికి మూలం. ఇప్పుడు నాకు ఆ జగత్తుని, నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి జగత్తుని నేను అటాక్ చేయాలా, లేదా దీనికి మూల కారణమైనటువంటి అహంకారాన్ని నేను అటాక్ చేయాలా? అంటే ఇది
ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి రెండు అంశాలు. నాణానికి ఒకవైపు నా చిన్ని అనుభవంలోకి వచ్చేటటువంటి ఈ జీవసృష్టి చేసుకున్నటువంటి ఈ ప్రపంచం, జీవసృష్టిగా మలుచుకున్నటువంటి నా ఈ ప్రపంచం, ఇది నాణానికి ఒకవైపు. నాణానికి మరొక వైపు ప్రమాతగా ఈ అహంకారపూరితమైనటువంటి జీవభావంతో ఉన్నటువంటి నా వ్యక్తిత్వం లేదా నా అహంకారం. అంటే అహంకారం ఒకవైపు, అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచం మరొక వైపు. ఇవి నాణానికి ఉన్న రెండు వైపుల చిత్రాలు. అహంకారం సత్తుగా నాకు అనుభవం వచ్చినట్టయితే ఈ ప్రపంచం కూడా సత్తే. అహంకారం అసత్ అయితే ఈ ప్రపంచం కూడా అసత్తే. అహంకారం మిథ్య అయితే ఈ ప్రపంచం కూడా మిథ్యే. కాబట్టి ఈ అహంకారాన్ని నేను పూర్తిగా మట్టుబాయం చేయలేను. ఎందుకంటే వ్యవహారంలో అది నా వ్యక్తిత్వం. అహంకారాన్ని నేను సత్వప్రధానంగా గాని మలుచుకున్నట్టయితే నాకు అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచం కూడా సత్వప్రధానంగా ఉంటుంది. దుర్యోధనుడు, ధర్మపుత్రుడు ప్రపంచ పర్యటనలు చేశారట విడివిడిగా. వాళ్ళు తిరిగి వచ్చాక అడిగితే దుర్యోధనుడు ఈ ప్రపంచం అంతా చాలా భయంకరంగా ఉంది, అందరూ దుర్మార్గులే అంటూ చెప్పాట. ధర్మపుత్రుడు ఈ ప్రపంచం అంతా ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో స్నేహపూర్వకంగా ఉంది అంటూ చెప్పాట. ఈ విధంగా ఆ జీవ సృష్టి మన బట్టే ఉంటుంది. మన అహంకారం సాత్వికంగా ఉంటే ప్రపంచం కూడా మనకి నందనవనం అవుతుంది. మన అహంకారం సత్వ ప్రధానంగా ఉన్నట్టయితే జగత్తు కూడా నందనవనం అయిపోతుంది. సంపూర్ణ జగదేవ నందనవనం సర్వేపి కల్పద్రుమాః గాంగంబారి సమస్తవారి నివహ పుణ్యా సమస్తా క్రియాః వాచః ప్రకృత సంస్కృతాః శృతిశిరో వారాణసీ మేధిని సర్వావస్థితిరస్య వస్తు విషయ దృష్టి పరబ్రహ్మణి. ఆ దృష్టి పరబ్రహ్మ మీద ఉన్నట్టయితే, అహంకారం సత్వప్రధానంగా ఉన్నట్టయితే ఈ జగత్తంతా కూడా నందనవనంగా మారిపోతుంది. అన్ని నదులు కూడా గంగానదిగానే కనిపిస్తాయి. అన్ని కార్యాలు కూడా పుణ్యకార్యాలుగానే ఉంటాయి. అన్ని ఊళ్ళు కూడా కాశీలాగే ఉంటాయి అంటూ ఆ స్థితిని వర్ణిస్తుంది ఈ శ్లోకం. చిన్మయానంద చాలా చక్కగా చెప్తారు ఈ రకమైనటువంటి పరిస్థితిని. ఒక పిల్లవాడు తన తండ్రిని తరచూ ప్రశ్నలు వేసి విసిగిస్తున్నట్ట. అతని ప్రశ్నలకు అంతు పొంతు లేదు. ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే దాన్ని పుచ్చుకుని మరొక ప్రశ్న అట్లాగా వేధిస్తున్నాడు ఆ తండ్రిని. ఆ తండ్రి ఇతని నుంచి తప్పించుకోవాలని లేచి బీరువాలోంచి ఒక కత్తెర తీసి తను చదువుకుంటున్నటువంటి పేపర్ని అనేక ముక్కలుగా కత్తిరించి ఆ పిల్లవాడి ముందు అవన్నీ పోసి, ఆ ముక్కలన్నీ పోసి, వీటినన్నిటినీ మళ్ళీ సవ్యంగా చేసి అతికించి పట్రా అన్నారు. ఆ విధంగా ఆ తండ్రి ఆ కొడుకుని ఒక వ్యాపకంలో ఇరికించి కొంతసేపు విశ్రాంతిగా హాయిగా తను వేరే పని చేసుకోవచ్చు అనే భావంలో ఉన్నాడు. కానీ జరిగింది ఏమిటంటే ఆ పిల్లవాడు 5 నిమిషాలు కూడా కాకుండా మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఇదిగో నేను మీరు ఇచ్చినటువంటి పజిల్ పూర్తి చేశాను అని చెప్పి, ఈ జిగ్సా పజిల్ పూర్తి చేశాను అంటూ వచ్చాడు. ఆ తండ్రి పూర్తిగా పరికించాడు. నిజమే, అది కరెక్ట్గా ఉంది. ఎలా చేసావురా, ఇంత తొందరగా ఎలా చేసావు అని ఆశ్చర్యపోతూ ఆ కుర్రవాడిని ప్రశ్నించాడు తండ్రి. అప్పుడు ఆ కుర్రవాడు, నాన్న మీరిచ్చినటువంటి పేపర్కి అవతల వైపు టెండూల్కర్ బొమ్మ ఉంది. ఆ టెండూల్కర్
నా ప్రియతమ క్రికెట్ ఆటగాడు. అతను అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి అంగుళం ఆ టెండూల్కర్ గురించి నాకు తెలుసు. ఆ టెండూల్కర్ అవతల వైపు ఉండడం వల్ల మీరు ఇచ్చిన ఆ పేపర్ని తిరగేసి ఆ టెండూల్కర్ వైపు నేను అది పూర్తి చేశాను, క్షణాల్లో అది పూర్తి చేయగలిగాను అంటూ తన విజయాన్ని ప్రకటించుకున్నాడు. ఈ విధంగా మనకి నాణ్యానికి ఒకవైపు చిన్ని ప్రపంచం, నాకు అనుభవాన్ని ఇస్తున్నటువంటి చిన్ని ప్రపంచం, మరొక వైపు జీవభావంతో ఉన్నటువంటి ఈ అహంకారం. ఇది జిగ్సా పజిల్. ఈ జిగ్సా పజిల్ను మనం విజయవంతంగా పూర్తి చేయాలంటే ఈ అహంకారం వైపుకు వెళ్ళి అహంకార నిర్మూలనం చేసినట్టయితే, అహంకారాన్ని పరిష్కరించినట్టయితే మనకి ఈ ప్రపంచం, ఈ జీవ సృష్టి పూర్తిగా సమసిపోతుంది. ఈశ్వర సృష్టి మాత్రమే మిగులుతుంది. ఇందులో ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు రమణ మహర్షి. సమస్తం భువనం శబ్దాది రూపం. ఈ అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచం 5 విధాలుగా ఉందిట. 5 రకాలైనటువంటి అనుభవాలు మనకి అనుక్షణం కలుగుతున్నాయి. ఈ ప్రపంచం శబ్దాలతోటి, రూపాలతోటి, రుచులతోటి, స్పర్శతోటి, గంధాలతోటి పూర్తిగా నిండి ఉంది. ఈ 5 రకాలైనటువంటి అనుభవాలు మాత్రమే మనకి దొరుకుతున్నాయి, కానీ నిజంగా వస్తువు అనుభవంలోకి రావటం లేదు అంటున్నారు శాస్త్రజ్ఞులు. కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తారు. మనం ఒక వస్తువుని చూస్తున్నాం, ఒక వస్తువుని మనం అది తెలుసుకుంటున్నాం అని మనం చాలా ఆనందపడుతూ ఉంటాం. నిజానికి మీరు వస్తువుని గ్రహించట్ల, ఆ వస్తువుకున్నటువంటి ఆ గుణాలని మాత్రమే చూస్తున్నారు. రంగు, తర్వాత రుచి, స్పర్శ, వాసన, ఇట్లాగా ఈ 5 గుణాలు మాత్రమే మనకి అందుబాటులోకి ఉంటాయి. నిజానికి వస్తువు మనలో ప్రవేశించదు. ఈ 5 గుణాలను బట్టి మనం ఈ వస్తువు పలానా అని అతి తక్కువ టైంలో, నానో సెకండ్స్లో ఆ మెదడు నిర్ధారిస్తుంది. ఇది అసలు విషయం. ఈ విధంగా మనం ఏది చూస్తున్నా కూడా అది రూపమైనా అవుతుంది, లేదా శబ్దమైనా అవుతుంది, లేదా రుచైనా అవుతుంది, లేదా వాసనైనా అవుతుంది, లేదా స్పర్శైనా అవుతుంది. ఈ 5 రకాలైనటువంటి అనుభవాలే మనకి ఆ వస్తు దర్శనాన్ని కలుగజేస్తాయి. అంటే నిజానికి ఆ వస్తువు యొక్క గుణాలనే మనం చూస్తున్నాం, కానీ వస్తువుని చూడటలేదు, వస్తువుని అనుభవించట్లేదు, వస్తువు యొక్క గుణాలని మాత్రమే అనుభవిస్తున్నాము. ఇది సమస్తం భువనం. భువనం అంటే ఈ జగత్తు, మన ముందు ఉండేటటువంటి ఈ జగత్తంతా కూడా 5 రకాలైనటువంటి ఈ అనుభవాలతో నిండి ఉంది. శబ్దాది సత్తా అంటున్నారు. ఈ శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ అనేటటువంటి సత్తాతోటే, ఈ రకమైనటువంటి అనుభవాలతోటే మనకి ఈ ప్రపంచం అంతా కూడా భాస్య అంటే భాషిస్తోంది. ఇక్కడ వృత్తి అంటే ప్రవృత్తి. వృత్తి అంటే ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ఏమిటి? ఇది మనకి ఎలా కనిపిస్తోంది, ఏ విధంగా ఇక్కడ వ్యవహారం జరుగుతోంది. ఇంద్రియ అంటే ఈ ఇంద్రియాలు 5 రకాలైనటువంటి అనుభవాల్ని మనకిస్తున్నాయి. అందుకని ప్రపంచాన్ని మీరు అనుభవిస్తున్నారు అంటే ఈ 5 రకాల అనుభవాల్ని మీరు పొందుతున్నారు. ప్రపంచములో ప్రపంచ 5 అనే పదం ఉంది. ప్ర అంటే ప్రకర్షేణ, పంచవిధ భేద యస్మిన్ సహ. ప్రకర్షణ అంటే బాగా ప్రస్ఫుటంగా 5 రకాల భేదాలతోటి మనకి అనుభవం దొరుకుతోంది. అదే ప్రపంచం అంటే, అదే జీవ సృష్టి. ఇవన్నీ ప్ర అంటే వివిధంగా, రంగు శబ్దానికి, శబ్దాన్ని రంగుకి పొంతనుండదు. మీ కళ్ళు ఎంత షార్ప్గా ఉన్నా శబ్దాలను వెళ్ళలేదు, మీ చెవి ఎంత షార్ప్గా ఉన్నా కూడా రూపాన్ని చూడలేదు.
కాబట్టి ఈ ఐదు విభిన్నమైనటువంటి అంటే ప్రకర్షణ, విభిన్నమైనటువంటి 5 అనుభవాల్ని మనకిస్తూ ఈ ప్రపంచం మన ముందు ఉంది. ఈ పంచ ఇంద్రియాలు, పంచ ప్రవృత్తులతోటి మనకి ఈ ప్రపంచాన్ని భాషిస్తున్నాయి. ప్రపంచాన్ని భాష్య అంటే ప్రపంచాన్ని మనకి దర్శింపజేస్తున్నాయి. ఒక గుడ్డివాడు ఉన్నాడంటే ఆ గుడ్డివానికి ఈ రంగు అనేటటువంటి ఈ ప్రపంచం ఉండదు. ఆ ప్రపంచాన్ని అతను కోల్పోతాడు. కేవలం 4 ప్రపంచాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ ఇంద్రియాల యొక్క సత్తా వల్లే మనకి ఈ ప్రపంచం తెలుస్తోంది. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నారు. సత్యేంద్రియాణం మనసో వశే స్యాత్ అంటున్నారు. ఈ ఇంద్రియాలు కూడా వాటంతటికి అవి పనిచేయవు. అవన్నీ మనస్సు వశంలో ఉన్నాయి. మనస్సు గాని వాటికి ఆ పర్మిషన్ ఇవ్వకపోతే, మనస్సు గాని వాటికి అనుమతినివ్వకపోతే ఆ ఇంద్రియాలు తమకు తాముగా అవి పనిచేయవు. మీకు అనిపిస్తుంది, ఇదేమిటండి మనస్సుకు పెత్తనం ఎందుకు ఇస్తున్నారు అని మీకు అనిపించవచ్చు. ఇంద్రియాలు ఏం చేస్తాయంటే అక్కడ ఉండేటటువంటి ఆ రంగు, తర్వాత శబ్దం, వీటన్నిటినీ తీసుకెళ్లి ఆ మనస్సుకి ఇస్తుంది, మనస్సుకు రిపోర్ట్ చేస్తుంది. ఆ మనస్సు దాన్ని ఆ బుద్ధిలో ప్రవేశపెట్టి దాన్ని క్రోడీకరించి అదేమిటో తెలుసుకోవాలి. ఆ మనస్సు వేరే దేని మీదైనా ఉన్నట్టయితే ఇంద్రియాలు విషయాన్ని గ్రహించినా కూడా ఆ మనస్సులో అది రిజిస్టర్ అవ్వదు. అందుకని మనస్సు వశంలో ఇంద్రియాలున్నాయి. మనస్సు అది సహకరిస్తేనే ఇంద్రియాలు తమ యొక్క శక్తిని ప్రదర్శించగలవు. అందుకని మీరేదో ఒక వ్యక్తిని చూస్తూ ఉంటారు వాకింగ్లో, కానీ మీ మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి మీకు చేయెత్తి హలో అనేదో పలకరిస్తాడు, కానీ మీరు అతన్ని చూస్తూ ఉంటారు, కానీ మీకు తెలియకుండా అతన్ని దాటిపోతారు. ఆ తర్వాత ఎప్పుడో అతను చెప్తాడు, నేను పలకరిస్తున్నా పలకలేదేమిటి నువ్వు అని. అంటే మీ మనస్సు సహకరించలేదు. మీ కన్ను చూస్తోంది అతన్ని, కానీ ఆ చూడబడుతున్నటువంటి ఆ వ్యక్తి మీ మనస్సులో ప్రవేశించలేదు. ఎందుకంటే మీ మనస్సు ఎటో వెళ్ళిపోయింది. ఈ విధంగా మనస్సు, ఆ ఇంద్రియ సత్తాకి మనస్సే ప్రధానము. ఇంద్రియాలకి సత్తానిచ్చేదే మనస్సే. మనస్సు నుంచి ఆ సత్తాని అరువు తెచ్చుకుని ఆ ఇంద్రియాలు వ్యవహారం చేస్తూ ఉంటాయి. ఇంద్రియ సత్తా ఈ మనస్సు యొక్క వశంలో ఉంటుంది. మనస్సు గాని సహకరించినట్టయితే ఇంద్రియాలు తమ తమ పనులను అవి చేయలేవు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనకి అనేక రకాలైనటువంటి అనుభవాలు జరుగుతున్నా కూడా ఆ మనస్సు ఆ ఇంద్రియాలతో పాటు వ్యవహరిస్తేనే మనకి ఆ అనుభవం అనేది దొరుకుతుంది. అందుకని ఉన్న ప్రపంచం ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలు మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. మనకి అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచం ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలు మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ మనం జోడించినట్టయితే మనకి అనుభవంలోకి వస్తున్నటువంటి ఈ ప్రపంచం అది మనస్సు మీద ఆధారపడి ఉంది. మనస్సు కానీ లేనట్టయితే ఇక్కడ అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచమే లేదు అంటున్నారు రమణులు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ నాణానికి 2 వైపులా, ఒకవైపు అనుభవంలోకి వస్తున్నటువంటి ప్రపంచం ఉంది, మరొక వైపు ఇదిగో ఈ మనస్సు ఉంది. అందుకని వేదాంతపరంగా మనం చూసినట్టయితే ఈ మనస్సే అహంకారము. మనస్సు, అహంకారము ఇవి 2 పర్యాయ పదాలు వేదాంతపరంగా, ధర్మశాస్త్రపరంగా కాదు. ధర్మశాస్త్రపరంగా అహంకారం వేరు, మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. అహంకారము అనగానే ఈ నేనుకి మనం చేర్చేటటువంటి ప్రత్యయం అని చెప్పాం. ఇది మనం ఇప్పుడు మనస్సు అంటున్నాం. అహంకారము మనస్సు 2 ఒకటే. మనం వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే
అహంకారాన్ని మనస్సుగా మనం నిర్వచించవచ్చు. ఆ మనస్సు ప్లస్ ప్రతిబింబ చైతన్యము అదే అహంకారము అంటే. ఇది వేదాంత పరిభాషలో మనం అహంకారం గురించి చెప్పుకోవచ్చు. అంటే అహంకారం ఆర్ఎం ప్లస్ ఆర్సి. ఆర్ఎం అంటే మనస్సు, ఆర్సి అంటే ప్రతిబింబ చైతన్యము. ఇది అహంకారం. ఇదే మనం బాగా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అహంకారమే మనస్సు అని చెప్పచ్చు. ఈ మనస్సు ఎప్పుడైతే అది జాగృతం అయిందో, ఎప్పుడు మనస్సు వ్యవహారం చేస్తుందో అప్పుడే ఈ ప్రపంచం అనేది ఉంటుంది. చూడండి ఎంత చిత్రంగా ఉందో. మనస్సు పనిచేస్తేనే జగత్తు ఉంది, మనస్సు పనిచేయకపోతే జగత్తు లేదు. అంటే మనస్సు జగత్తు రెండు ఒకసారి లేస్తాయి, రెండు ఒకసారి పడుకుంటాయి. అన్వయ వ్యతిరేకం అనమాట. ఉంటే రెండు ఉంటాయి, లేతే రెండు ఉండవు. ఇదిలాగా మనకి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అని రెండు అవస్థలు ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను మనస్సు జాగ్రత్త అవస్థలో పూర్తిగాను, స్వప్నావస్థలో పాక్షికంగాను పనిచేస్తుంది. ఈ రెండు సమయాల్లోనూ మనకి ప్రపంచం ఉంటుంది. జాగ్రత్త ప్రపంచం ఉంటుంది, స్వప్న ప్రపంచం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త పురుషుడు ఉంటాడు, ప్రమాతగా జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. స్వప్న ప్రపంచంలో స్వప్న పురుషుడు ఉంటాడు, స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. కాబట్టి ఈ సంసారం అనేటటువంటి, ఈ అనుభవంలోకి వచ్చేటటువంటి సంసారం, ఇది నాకు స్వప్న జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంది, సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ఏమవుతుంది? మనసు పూర్తిగా నిద్రాణం అయిపోయింది. ఎప్పుడైతే మనస్సు నిద్రాణంగా ఉందో ఈ ప్రమాత అనేది లేదు, అహంకారం అనేది లేదు. అప్పుడు ఆ ప్రపంచాలు కూడా లేవు. ఆ జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు. లేచాక మళ్ళీ ఈ ప్రమాత లేస్తాడు. జాగ్రత్త అవస్థలో ఈ ప్రమాత లేస్తాడు. ప్రమాత లేచి, ఇదిగో నేను ఫలానా ఇంట్లో ఉన్నాను, ఇదిగో వీళ్ళు నా పిల్లలు, ఇది నా ప్రపంచము. ఈ విధంగా ఈ పంచవిధమైనటువంటి ప్రపంచంతో వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఈ నిర్వికల్పమైనటువంటి అనుభవం మనకి సుషుప్తిలో కలుగుతోంది. అంటే అహంకారం పూర్తిగా నాశనం అయిపోతే ప్రపంచము లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే మిమ్మల్ని బంధించిన, మనస్సే మీకు జీవన్ముక్తిని కలుగజేసిన. అందుకని రమణులు ఏమంటున్నారు? మనోమయం తద్భువనం వదామా. ఈ ప్రపంచమంతా కూడా, నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచమంతా కూడా మనోమయమే, మనస్సు సృష్టించినదే. అందుకని శబ్దాది రూపం భువనం మనోమయం. ఈ మనోమయం అనేటువంటి ప్రపంచం ఎలా ఉంది? శబ్దాలతోటి, అనేక రకాలైనటువంటి పంచ అనుభవాలతోటి నాకు ప్రమేయంగా, ప్రమాతగా మనస్సు, ప్రమేయంగా శబ్దాది రూపంగా భువనం అంటే ఈ ప్రపంచం ఉంది. మనోమయం, ఈ మనస్సుతో పూర్తిగా ఇది నిండి ఉంది అంటున్నారు. ఇదే ఐడియాని మళ్ళీ ఇంకా కొనసాగిస్తున్నారు. ధియా సహోదేతి ధియాస్తమేతి లోకస్తతో దీప్రవిభాస్యేషః ధీలోక జన్మక్షయదామ పూర్ణం సద్వస్తు జన్మక్షయ శూన్యమేకం. లోకః జగత్తు ధియా సహా అహం బుద్ధితో ఉదేతి ఉదయిస్తుంది. ధియా సహా అహం బుద్ధితో మళ్ళీ అస్తం ఏతి అస్తమిస్తోంది. తతః అందుకని ఏషః ఈ జగత్తు దీప్రవిభాస్య అహమ్మూలమైన బుద్ధితోనే ప్రకాశిస్తుంది. ధీలోక జన్మ క్షయదామ పూర్ణం అహం బుద్ధి యొక్క పుట్టుకకు, నాశనమునకు మూలస్థానము పూర్ణమైనది. జన్మక్షయ శూన్యం ఉత్పత్తి నాశనము లేనిది. సద్వస్తు సత్ వస్తువైన ఆ ఆత్మ ఏకం అది ఒక్కటే ఉంది, మరి ఇతరమైనది ఏదీ లేదు. భవతి అగుచున్నది.
జగత్తు మనోవృత్తులన్నింటికి మూలమైనటువంటి అహంబుద్ధితో ఉదయించి మళ్ళీ అహంబుద్ధితో అస్తమిస్తోంది. అంటే అహంబుద్ధి ఉంటే జగత్తు ఉంటుంది, అహంబుద్ధి లేకపోతే జగత్తు లేదు. అందుకని జగత్తు అహమ్మూలమైన బుద్ధితోనే ప్రకాశిస్తుంది. అహంబుద్ధి యొక్క పుట్టుకకు నాశనానికి మూలస్థానం పూర్ణమైనది, ఉత్పత్తి నాశనములైనది సత్తు ఒకటే అవుతున్నది. ఈ అహంకారము, ఈ అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రపంచం, ఇవి రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఒకదానికొకటి అవి లంకె వేసుకుని ఉన్నాయి. రెండూ కలిసి ఉంటాయి, రెండు లేదా అవి రెండూ కూడా ఆ నిద్రాణంగా ఉన్నప్పుడు రెండూ కూడా మాయమైపోతాయి, రెండూ కూడా పూర్తిగా పోతాయి. అందుకని ఒకదాన్ని ఉంచుకుని ఒకదాన్ని మనం వదులుకుందాం అనేది కుదిరే విషయం కాదు. నేను ప్రపంచాన్ని ఉంచుకుంటాను, మనస్సుని పూర్తిగా దాన్ని అమనస్కం చేసేస్తానంటే కుదిరేది కాదు. మనస్సు అమనస్కం అయిపోతే ప్రపంచం కూడా మాయమైపోతుంది. కాబట్టి రెండూ ఉండాలి లేదా రెండూ లేకుండా ఉండాలి. ఇది విషయం. అంటే ప్రమాత లేకపోతే ప్రమేయము లేదు. ప్రమాత మనస్సు లేదా అహంకారం. ఈ అహంకారపూరితమైనటువంటి ఈ మనస్సు, జీవభావంతో ఉండేటటువంటి మనస్సే ఈ ప్రపంచము. కాబట్టి ఇందులో ఈ మనస్సు ఎప్పుడైతే, ఈ అహంకారం ఎప్పుడైతే అది ఉదయిస్తుందో ప్రపంచం ఉదయిస్తోంది అంటున్నారు. అహంకారం అస్తమించినట్టయితే, అహంకారం లయమైపోయినట్టయితే, అహంకారం పూర్తిగా సమసిపోయినట్టయితే ప్రపంచం కూడా పూర్తిగా సమసిపోతుంది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అహం ధియా అంటే అహం భావనయా అహంకారేణ సహా. ఈ అహంకారం ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచం ధియా సహా అహంకార నాశే, అంటే ఇది ఈ అహంకారం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పుడు ఈ ప్రపంచం కూడా నాశనం అయిపోతుంది. ధియా సహా అస్తమేతి. అన్వయము వ్యతిరేకము. ఉంటే అహంకారం ఉంటే ప్రపంచం ఉంటుంది, అహంకారం అస్తమిస్తే ప్రపంచం కూడా అస్తమిస్తుంది. కాబట్టి ఇందులో అన్వయ వ్యతిరేకం చూపించారు. ఈ సంసారం అదే ప్రపంచం. సంసారం లేని అహంకారం మనకి కుదిరేది కాదు. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి వ్యవహారం. సంసారము అంటే ప్రపంచం ఉంటే అహంకారం ఉంటుంది, ప్రపంచం లేకపోతే, సంసారం లేకపోతే అహంకారం అనేది లేదు. అందుకని మనకి ఆ సుషుప్తిలో ఎటువంటి అహంకారం ఉండదు, ఎటువంటి ప్రపంచము కూడా ఉండదు. ఇది మనకి బృహదారణ్యకోపనిషత్తులో సుషుప్తిని ఎంత గొప్పగా చెప్పారంటే, అదే మోక్షము, అదే ఆ ఉన్నతమైనటువంటి స్థితి అన్నట్టుగా దాన్ని పొగుడుతారు. నిజానికి అది ఆత్మానుభవం కూడా కాదు, కానీ అంత ఆత్మానుభవం ఒకవేళ వచ్చినట్టయితే ఎంతగా ఉంటుందో, ఎటువంటి అభేద స్థితి ఉంటుందో ఆ స్థితిని వర్ణిస్తూ ఆ మంత్రం వస్తుంది. అత్ర పిత అపితా భవతి, మాత అమాతా భవతి, లోక అలోకా భవతి, దేవ అదేవా భవతి, వేద అవేదా భవతి, అత్ర స్థేనో అస్థేనో భవతి, చాండాలో అచాండాలః, పౌల్కసో అపౌల్కసః, శ్రవణో అశ్రవణః, తాపసో అతాపసః, అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన, తీర్ణో హి తదా సర్వాన్ చౌకాన్ హృదయస్య భవతి. అందుకని ఈ పూర్తి సుషుప్తిలో ప్రపంచము లేదు, ఈ సంసారము లేదు, అహంకారము లేదు. అక్కడ మనకి ఆ ఆనందం దొరుకుతుంది. అదృష్టమో దురదృష్టమో కానీ ఆ స్థితిలో మనం ఉండలేం. మళ్ళీ లేచి వస్తాం. లేచొచ్చి ఇగో ఈ సంసారంలో పడి అహంకారం ఉదయించగానే మళ్ళీ ఈ సంసారము, ఈ ప్రపంచము ఇదంతా మళ్ళీ వస్తుంది. అందుకని ఈ అహంకార విచారణ కానీ మనం చేసినట్టయితే, అహంకారం ఎప్పుడైతే పూర్తిగా సమసిపోయిందో ఆ ప్రపంచం పూర్తిగా సమసిపోతుంది.
అంటే మనకు అనిపిస్తుంది ఇంతవరకు ఇది హీరో కదా, హీరోని మనం పూర్తిగా నాశనం చేయడం అని అంటున్నాం ఏమిటి అంటే అది హీరో కాదు, అది విలన్. హీరోలా నటిస్తున్నటువంటి, హీరోలా మన భ్రమింపజేస్తున్నటువంటి ఒక విలను అని రమణులు చెప్తున్నారు. కాబట్టి అహంకారాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా మటుమాయం చేశామో అప్పుడు మరి అలా అయితే అహంకారం పూర్తిగా పోతే ఇంక నేనేం మిగులుతాను, నాకేముంటుంది అని మీకు అంటే అది ఒక వేరేటువంటి సూయిసైడ్ అంటే సూయిసైడ్ కాదు. అప్పుడు అసలైనటువంటి అహం, ఆ లక్ష్యార్థం ఏదైతే ఉందో ఆ మీ నిజతత్వమైనటువంటి ఆ సత్య స్వరూపం బయటపడుతుంది. ఆ అహంకారం అనేటటువంటి ఆ ముసుగుపోయి అహం బయటపడుతుంది. అహం బయటపడడం వల్ల మీ నిజస్వరూపం మీకు తెలుస్తుంది. అదే ఏకం సద్వస్తు, అదే ఏకమైనటువంటి సద్వస్తువు. అది పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రాన్ని నుంచి బయటపెట్టేటటువంటి ఆ అద్వితీయమైనటువంటి ఆ అసలైనటువంటి ఆ సద్రూపంలో మీరు నిలుస్తారు. అప్పుడు మీకు ఈ ప్రపంచమంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అంతవరకు మీకు ఈ సంసారము తప్పదు. దయానంద సరస్వతి ఆయన చెప్తూ ఉంటారు, ఈ అహంకారం ఉన్నంత వరకు ఆ తంబూరా శృతి నడుస్తూ ఉంటుంటా, ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అని, నాకు కావాలి 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 అంటూ ఉంటాట. ఈ కావాలి కావాలి అనేది మారదు, ఏం కావాలో మారుతూ ఉంటుంది. ఆ శైశవ దశలో, ఆ బాల్యావస్థలో నాకు బొమ్మలు కావాలి ఇలాగా పేచి పెట్టుకుంటాడు. కొంచెం పెద్దవాడయ్యాక ఇదిగో నాకు ఈ స్నేహితులు కావాలి, ఇలా పార్టీలు కావాలి అంటాడు. ఇంకా పెద్దయ్యాక నాకు పెళ్లి కావాలి, నాకు భార్య కావాలి అంటాడు. ఇంకా పెద్దయ్యాక నాకు పిల్లలు కావాలి అంటాడు. ఇంకా పెద్ద అయితే నాకు మనవళ్ళు కావాలి అంటాడు. ఈ విధంగా ఈ కావాలి 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 అనేటటువంటి ఈ శృతి ఈ అహంకారం ఉన్నంత వరకు, ఈ సంసారం ఉన్నంత వరకు తప్పదు. ఎప్పుడైతే సంసారం నాశనం అయిపోయిందో, ఎప్పుడైతే ఈ అహంకారం నాశనం అయిపోయిందో సంసారం కూడా నాశనం అయిపోయింది. అంటే అది జన్మక్షయ నాశనం అని చెప్తున్నారు. అంటే పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఆ సంసార చక్రం నుంచి బయటపడిపోయి ఆ పూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఓలలాడుతున్నాడు. ఆ స్థితిలో మయేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఈ జగత్తంతా కూడా నా నుంచే వచ్చింది, నా వల్లే స్థితికారకమవుతోంది, అంత్యంలో నాలోనే లయమవుతుంది అనేటటువంటి ఆ ధీమాతోటి వ్యవహారం చేస్తూ ఉంటాడు. అటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మే నేను అని ఆ రకమైనటువంటి ఆ పూర్తి సద్దర్శనాన్ని చేసుకుని జీవన్ముక్తితోటి జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈశ్వర సృష్టి జీవ సృష్టి అది అవంతి రాజ్యం పొలిమేరలు. అవంతిరాజు చాలా ధర్మనిరతితో ఉండేవాడు, దైవభక్తి కలవాడు, ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అటువంటి రాజ్యంలో నివాసం ఉండాలని పొరుగుదేశం ప్రజలు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. పొరుగుదేశపు ప్రజలంతా వారి రాజ్యం కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్యం పొలిమేరల్లో రక్షక భటులు సమర్థవంతంగా కాపలా కాస్తున్నారు. వేరే దేశపు ప్రజలు వ్యాపారం కోసమనో లేదా మరి ఇతర కారణాల వల్లనో అవంతి రాజ్యంలోకి వస్తూ ఉంటారు. వారిని రక్షక భటులు తనిఖీ చేసి వారి పుట్టు పూర్వోత్తరాలు అడిగి రాజ్యంలోకి వెళ్ళడానికి అనుమతినిచ్చేవారు. అలా ఒకరోజు ఒక విదేశీయుడు వేరే దేశం నుంచి అవంతి రాజ్యంలోకి ప్రవేశించడానికి రక్షక భటుల అనుమతి కోరుతూ ఓ ప్రశ్న వేశాడు. మీ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు అని అడిగాడు. దానికి తనిఖీ చేసే ఆ రక్షక భటుడు సమాధానం చెప్పకుండా మీ దేశం ప్రజలు ఎలా ఉంటారు అని ఎదురు ప్రశ్న వేశాడు.
వెంటనే విదేశీయుడు, మా దేశంలో ప్రజలు పరమ నీచులు, కరడు కట్టిన దుర్మార్గులు, పిల్లికి కూడా బెచ్చం పెట్టని వారు అంటూ వాపోయాడు. రక్షకభటుడు, మా దేశంలో ప్రజలు కూడా పరమ నీచులు, కరడు కట్టిన దుర్మార్గులు, పిల్లికి కూడా మెతుకు రాల్చరు అంటూ బదులు చెప్పాడు. వెంటనే విదేశీయుడు, అయితే మీ దేశానికి రావటం వృథా అని రాజ్యంలోకి ప్రవేశించకుండా వెనుదిరిగాడు. కాసేపటికి మరో విదేశీయుడు అవంతి రాజ్యంలోకి అనుమతి కోరుతూ రక్షక భటులను ఆశ్రయించాడు. వారు అతని తనిఖీ చేస్తుండగా ఆ బాటసారి రక్షక భటుణ్ణి, మీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు అని అడిగాడు. దానికి తనిఖీ చేస్తున్న రక్షక భటుడు సమాధానం చెప్పకుండా, మీ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు అని అడిగాడు. దానికి ఆ బాటసారి, మా రాజ్యంలో ప్రజలు చాలా మంచివారు, పరోపకారం వారికి వెన్నతో పెట్టిన విద్య, మంచి దానగుణం కలిగిన వారు, ధర్మచింతన కలిగిన వారు అంటూ ఇలా తన్మయత్వంతో చెప్పుకు పోసాగాడు. అప్పుడు ఆ రక్షక భటుడు, మా రాజ్యంలో ప్రజలు సరిగ్గా మీ రాజ్యంలో మాదిరిగానే పరోపకార బుద్ధితో ధర్మ నిరతితో ఉంటారని చెప్పి అతనికి రాజ్యంలోకి అనుమతినిచ్చాడు. ఇదంతా వింతగా గమనిస్తున్న కొత్తగా చేరిన రక్షక భటుడు, ఏమిటిది అని ప్రశ్నించాడు. అప్పుడు పరిణితి చెందిన ఆ రక్షక భటుడు ఇలా సమాధానం చెప్పాడు, ఈ ప్రపంచం నువ్వు చూసే దృష్టి బట్టి ఉంటుంది. నువ్వు దోష దృష్టితో చూస్తే ప్రపంచం అంతా దోషంగానే కనిపిస్తుంది. నిజానికి ఈశ్వర సృష్టిలో దోషమేదీ లేదు. జగత్తుని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే అది ఈశ్వర సృష్టి. దానికి రాగద్వేషాలు అనే రంగులు పులిమి చూస్తే అది జీవ సృష్టి. ఈశ్వర సృష్టిని మనం జీవ సృష్టిగా మారుస్తున్నాం. ఈ ప్రపంచాన్ని ఇది మంచిది, ఇది చెడ్డది అని విభజన చేస్తున్నాం అంటూ ఆ కొత్త రక్షక భటునికి బోధించాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.